వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో కూటమిలో కొంత కదలికలు జరుగుతున్నాయా, మంత్రివర్గంలో మార్పులు జరుగుతున్నాయా, ఈ చర్చ ఎటు దారితీస్తోంది? దీని వెనకాల కేవలం మంత్రుల వరకే కాదు, సబ్జెక్ట్ వరకే కాదు, సామాజిక సమీకరణాలు కూడా ఇందులో ఇంకా డీప్ ఇన్వాల్వ్మెంట్లో ఉంటాయి. సో ఎట్లా ఏం జరగబోతోంది? ఒకరిద్దరిని తప్పిస్తారా, లేదంటే జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా ఆరుగురు పనితీరుపై ఇప్పటికే కొంత అసంతృప్తి కనిపిస్తోంది. సో వీళ్ళని మార్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయనేది ప్రధానంగా వినిపిస్తుంది. బండారు రామ్మోహన్ రావు గారు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సో ఆ షికారుకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆరుగురిని తప్పిస్తారు, నలుగురిని తప్పిస్తారు, ఒకరో ఇద్దరు ఒకవేళ పోతారు కావచ్చని ఇందాక మన డిబేట్లో కూడా రావడం జరిగింది. కానీ నేర్పించడం, పని చేయించడం ముఖ్యమంత్రికి కొత్త ఏం కాదు, ఆ లైన్లో నడిపించడం కూడా కొత్త ఏం కాదు. బట్ ఒక 6 నెలలే కదా బడి మొదలైంది, 6 నెలలే అయింది. 6 నెలల్లోనే 1 year ప్రోగ్రెస్, రిజల్ట్ వస్తుంది, పాస్ ఆఫ్ ఫెయిల్ అని చెప్పడం కూడా కొంత కష్టం. ఇప్పటికిప్పుడు ఈ చర్చ ఇప్పటికిప్పుడు జరిగేటువంటి డెసిషన్ అనుకోవాలా? ఇంకొక 6 నెలల వరకు కూడా చూసి ఆ తర్వాత ఏ మార్చిలోనో జూన్లోనో తీసుకునేటువంటి నిర్ణయాలకు ముందు నుంచే లీకులు జరుగుతున్నాయి అనుకోవాలా? దాంట్లో ఇందాక మనం ఇంట్రోలో కూడా నేను కొన్ని పేర్లు చెప్పడం జరిగింది. వాసన్ శెట్టి పేరు, పార్థసారథి పేరు, కొండపల్లి శ్రీనివాస్, ఆయన అయితే ఏకంగా ప్రెస్ మీటే పెట్టి నేను ఎవరికి దండం పెట్టలేదు, ఎవరు పంచనా చేయలేదు, అది నమస్కారం, ప్రతి నమస్కారం, రాజకీయాల్లో హుండాగా ఉండాల్సినటువంటి అంశమే. బట్ ఇది ఒక డైవర్షన్ ఇంకోలాగా పోతుంది, పోర్ట్రేట్ అవుతుంది నెగిటివ్గా. ఎట్లా చూడొచ్చు ఈ ఓవరాల్ ఎపిసోడ్ని రామ్మోహన్ రావు గారు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే ప్యానల్ ఉన్న పెద్దలు పార్థసారథి గారు, అట్లాగే మన లక్ష్మణరావు గారు, మహేష్ గారు, సురేంద్ర గారు, మన ఐఎస్ ప్రేక్షకులు నమస్కారం. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా దీనికి కొంచెం అకాడమిక్ వైపు తీసుకెళ్దాం. మీరు మంచి ప్రశ్న ఇచ్చారు. అక్కడికి వచ్చే ముందు నేను 2 విషయాలు చెప్తాను. 45 ఏళ్ల క్రితం అనుకుంటాను, నేను 25 ఏళ్ళు వెళ్ళాను జర్నలిస్ట్ గా, ఇప్పుడు ఈనాడు చేస్తున్నాను. ఇప్పుడు కేసీ పంత్ గారు మా ఊరికి వచ్చారు. ఊరు కనుక అప్పుడు తాలూకాలు ఉండేవి, తప్పనిసరి నేను ఇంటర్వ్యూ చేయాలి అని 3 రోజులు ప్రిపేర్ అయ్యాను. ఏం ప్రశ్న అడగాలి, ఏం చెప్పుకోవాలి. నాకు ఆయన అద్భుతం ఎందుకు చెప్తున్నానంటే, రక్షణ శాఖ మంత్రి ఉండేవారు. IAS IPS ఆఫీసర్ల కంటే చాలా గొప్పగా వారు అన్ని విషయాల మీద స్పందించారు. అంటే ఒక మంత్రి మొత్తం తన శాఖను ఆకలింపు చేసుకున్న మంత్రిగా నేను చెప్తున్నాను. ఇక మీ దగ్గరికి వస్తాను, ఎందుకంటే ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తుంది. పార్థసారథి గారితో ఏకీపిస్తున్నాను. ఎందుకంటే సోషల్ మీడియా ఎట్లయిపోయిందంటే అదిగో పూలంటే ఇదిగో తోక చెప్తే ఎక్కడి నుంచి వచ్చింది అక్కడి నుంచి వచ్చింది. ఇవాళ కాదు, నేను రోజు 4 టీవీలో మాట్లాడుతున్నాను. నిన్న కాకుండా ఒకటి వచ్చింది పాప్కార్న్ మీద, GST పాప్కార్న్ మీద, అది ఎంతో పెద్ద చర్చ. దాంట్లో ఇంకొకటి వచ్చింది, ఇంకొక ఉప చర్చ. దాంట్లో ఏంటంటే కార్లు అమ్ముకుంటే, పాత కార్లు అమ్ముకుంటే మొత్తం అంతా 95% పోతాయి. అది అబద్ధమని మొత్తుకున్నది, అది బాగా అస్క్లోడ్ అయింది. అందుకని ఇక్కడ ఏమైంది, సోషల్ మీడియా తప్పుడు ప్రశ్న వేస్తే తప్పుడు జవాబు తీసుకొచ్చుకుంటుంది. ఉదాహరణకు మీ అందరికి పెళ్లిళ్ళు అయినా కనుక నేను మాట చెప్తున్నాను, మీ భార్యను మీరు ఇప్పుడు కొడుతున్నారా, మానేశారా? కొడుతున్నా మానేశారు రెండే చెప్పాను అనుకోండి, ఏమవుతుంది? 2 తప్పైతే, ప్రశ్న తప్పైతే జవాబు కూడా తప్పే అవుతుంది. కొడుతున్నా అంటే తప్పు, మానేసినట్టు ఇంత ముందు కొట్టినట్టు లెక్క. సోషల్ మీడియా ప్రశ్నలు ఇట్లే ఉంటున్నాయి. ఎక్కడికి వస్తాయి? మంత్రివర్గం వస్తాను. ఇవాళ మంత్రివర్గంలో నేనైతే చాలా సంయమనంతో ఉన్నది మంత్రివర్గం అంటున్నాను. ఎందుకంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు గత చరిత్ర తెలిసిన వాడు కనుక ఒక వెనకటికోసారి ఆలోచించారు. ఇందిరాగాంధీ గారు 60 ఏళ్ళలో ఆమె ప్రధానమంత్రి కాగానే ఆమె పెద్ద సమస్య ఏంటంటే సీనియర్ గుదిబండలుగా మారింది ఆమెకు. కానీ ఆమె ఏం చేసింది, కామరాజ్ నాడార్ ప్లాన్ అమలు చేసి ఆనాడు సీనియర్లందరినీ కొంచెం దూరం పెట్టింది. మొరార్జీ దేశాయ్ ఎందుకు పోయిండు? చాలా మంది కాంగ్రెస్ లో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరూ, సోషలిస్ట్ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ బయటకు పోయింది. మంత్రివర్గంలో వాళ్ళకి సీనియర్లను ఎవరికి స్థానం ఇయ్యాలి. అంటే కామరాజ్ ఏం చెప్పిండు, నీకన్నా సీనియర్లను పెట్టుకోకు, నీ కొంప ముంచుతారు, నువ్వు అంతకంటే జూనియర్లు పెట్టుకోవాలి, నీ ప్రభుత్వం సాగాలి అంటారు. సరిగ్గా అదే నా ఉద్దేశం. అంటే చంద్రబాబు నాయుడు గారు కామరాజ్ ప్లాన్ అమలు చేసేది. ఎందుకంటే తన వారసుడైన లోకేష్ కోసం, లోకేష్ కు వినేటట్టు కొందరు మంత్రులు ఉండాలి ఖచ్చితంగా. ఏమంటున్నా అంటే తప్పు కాదంటున్నారు, రాజకీయాల్లో వ్యూహం అని. అట్లాగే బాగా సీనియర్లు కూడా ఏమైంది, శ్రీకాంత్ గారు దాదాపు 43 ఏళ్ల పార్టీ, దీనిలో సీనియర్లు ఎట్లా అయిపోయి వృద్ధజీవం పోకాలు అయిపోయింది. తెలుగుదేశం పార్టీని విమర్శిస్తలేదు. ఏ పార్టీలో అయినా ఒక దశకొచ్చే వరకల్లా ఎప్పుడు కూడా నీళ్లు పారుతుంటే సెలయేర్ అవుతుంది, ఆగితే మురికి కాకపోతుంది. నిజంగా చెప్పాలంటే అందులో కొందరు ఎట్లా మాట్లాడిండ్రు, తెలుగుదేశం లేదు, తొక్క లేదు, అయిపోయింది, దాని పని అయిపోయింది అన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పదవుల్లో ఉన్నారు. నేను వాళ్ళ గురించి అందరికి తెలుసు. నేను కొంత వ్యక్తిగత విమర్శ చేయాలి, వ్యక్తిగత పేర్లు ఎత్తుకోండి కనుక చెప్తున్నది 50 ఏళ్ళ జర్నలిస్ట్ గా. కనుక అట్లా అన్న వాళ్ళని కూడా మంత్రివర్గం తీసుకోవాల్సి వచ్చింది అనివార్యంగా. ఇప్పుడు ఏది ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అట్లా అని పార్టీ లేదన్న వాళ్ళని కూడా తీసుకోవాల్సి వచ్చింది. అట్లాగే రామ్మోహన్ రావు గారు, అంటే మీరన్న పాయింట్ నుంచి ఇంకొక ప్రశ్న కూడా ఇక్కడ కనిపిస్తోంది.
గత అనుభవాల దృష్ట్యా మంత్రుల్ని ఆ వర్గం నుంచి తొలగించే ముందు కొంత కొంత ప్రచారం కూడా చేస్తారు. కొన్ని ముందే లీకులు ఇస్తారు, వాళ్ళపైన ఆరోపణలు వస్తున్నాయన్నటువంటి లీకులు ఇస్తారు. సో ఆ తర్వాత వాళ్ళపైన వేటు వేస్తారు అన్నటువంటి ఒక ప్రచారం కూడా ఉంది. మన చాలా సందర్భాల్లో కూడా ఇవన్నీ చూసాం. సో దాంట్లో భాగంగానే ఒక 6 నెలల ముందు నుంచే ఇదంతా జరుగుతోందా అన్నటువంటి అనుమానాలు కూడా దీంట్లో కనిపిస్తున్నాయి. ఈ పేర్లు వెనకాల కూడా కారణం అదే ఉండొచ్చేమో. కానీ మంత్రివర్గం కూర్పు కూడా నేనేమంటున్నాను అంటే ఇటు జూనియర్లను సీనియర్ రెండు కాపాడుకున్నారు కదా, పాలు పట్వ రెండు కాపాడుకున్నారు. మంత్రివర్గం కూర్పు మంచి ఒకటే ఖాళీ ఉంది, ఎట్లాగో నాగబాబుకి ఇస్తానన్నారు, అది అయిపోతుంది. దాని సమస్య. కానీ సమస్య ఏంటి ఇక్కడ, ఏదైతే మంత్రివర్గం నుంచి కొందరు తొలగిస్తారని పుకారు 6 నెలల ముందే చేయడం చాలా దుర్మార్గం అంటున్నాను. అంటే ఇది సోషల్ మీడియా సృష్టి అంటున్నాను. నేను ఆ పార్టీ వాడిని కాదు, ఆ పార్టీలకు సంబంధం లేదు. ఎందుకు అంటున్నానంటే ఎప్పుడు కూడా ఒక బట్టగాచి మీదేస్తే లేకపోతే ఏదైనా ఒక పుకారు ముందు తీసుకొస్తే డిమోరల్ అవుతారు. ప్రభుత్వం డిమోరల్ అయితే అదే 6 నెలలు కాలేదు, హనీమూన్ పీరియడ్ అయింది. ఇప్పుడు కొందరు మంత్రులు బాగా పనిచేస్తారు అనగాలి. ఉదాహరణకు నాదెల్లా మన మనోహర్ గారు గతంలో స్పీకర్ చేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు. రాగానే ఆయన సివిల్ సప్లైస్ మీద పట్టించుకున్నారు, అవగాహన ఉంది కదా ఆయనకు. పవన్ కళ్యాణ్ కూడా మొదట్లో 1-2 తప్పడాలు లేచినా ఇవాళ మంచి అడ్మినిస్ట్రేటర్ గా పేరు తెచ్చుకుంటున్నాడు కదా మంత్రివర్గంలో. మొన్న ఫస్ట్ లో అనిత గురించి మాట్లాడడం కానీ, లేకపోతే హోమ్ మినిస్టర్ గురించి మాట్లాడడం కానీ, లేకపోతే కొంత తొందరపడ్డా నేనే హోమ్ మినిస్టర్ తీసుకుంటా అన్నదానికి తొందరపడ్డాడు. కానీ ఇప్పుడు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడు. తన పంచాయతీరాజ్ శాఖ మంత్రి, తన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఇవాళ రోడ్ల విషయంలో చాలా మంచి. నేను ఏమంటున్నానంటే ఎప్పుడైనా కొంచెం అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది. అనుభవానికి వస్తుంది, ఇప్పుడిప్పుడే వస్తుంది కదా అంటున్నాను. ఇక కొందరు మంత్రులు మాట్లాడారు, శ్రీకాంత్ గారు 4 కానీ నాకు టైం ఎక్కువ. ఎట్లుందంటే ఈ మంత్రులు కొందరు మాట్లాడారు. దీనికి నేను మరొక పాత జ్ఞాపకం నాకు గుర్తొస్తుంది. అప్పుడు ఎన్టీ రామారావు మంత్రివర్గంలో కేసీఆర్ గారు, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి, మొన్నటి దాకా మాజీ ముఖ్యమంత్రి, ఆయన కరువు శాఖ మంత్రిగా ఉండే. కరువు మంత్రులే 4 పెట్టిండు అప్పుడు ఎన్టీ రామారావు. ఇట్లా అప్పుడు నేను తిరుపతి జర్నలిస్టు. నేనేమడిగానంటే ఆయనను, సార్ మీరు ఎన్టీ రామారావు కాళ్ళు మొక్తారు కదా సార్ అందరూ కూడా మంత్రులు, మీరు మొక్కిండ్రా అని అడిగాను. ఆయన ఇంటే చెప్పిండు, మొక్కలేదు మొక్కను కూడా అంటారు. ఈనాడు అదే రాసిన మొక్కలేదు మొక్కను కూడా. అనుకోకుండా దురదృష్టం ఏంటంటే 3 వారం రోజుల్లో పదవి పోయింది. యాక్చువల్ గా కరువు మంత్రి 6 నెలలకే, నేను రాస్తే పోలే. కానీ ఇట్లా కొన్ని జిమ్మిక జరుగుతాయి. ఇప్పుడు మీరన్న ఆ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా నాలాంటి వాడే అడిగిండు, అడిగితే ఆయన చెప్పిండు. అది కరెక్టా అవునా చూసుకుంటాం. కానీ మంత్రివర్గ కూర్పులో 2 ఉన్నాయి. ఒకేసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా మంత్రివర్గంలో ఇచ్చారు. చాలా సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా మంత్రివర్గంలో ఉన్నారు. కొందరు బాగా పనిచేస్తున్నారు, కొందరు నేర్చుకుంటున్నారు. ఇప్పుడైతే నా ఉద్దేశం అయితే, నా ఊహ ఏంటంటే మంత్రివర్గంలో మార్పులు ఉండవు. ఉంటే ఎంత కష్టమైంది అనేది వైసీపీ వారికి తెలుసు, లక్ష్మణరావు గారు బాగా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి అంతకుమంది. 2.5 ఏళ్లకు మిమ్మల్ని తీసేస్తా అని ప్రకటించి కూడా పెట్టుకున్న తర్వాత వాళ్ళని పీకడానికి కష్టమైంది జగన్మోహన్ రెడ్డి లాంటి వారికి. ఎంత అంటాం, లేకుంటే పార్టీ అంటే ఆయనే పార్టీ. మంత్రులందరూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నేను బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వను, కానీ ఆనాడు ఎట్లా ప్రాచుర్యం పొందిండ్రు మంత్రులందరూ చూడండి. ఆ మంత్రులందరూ వాళ్ళ మాటల ద్వారా ప్రాచుర్యం పొందిండ్రు, వాళ్ళ పనుల ద్వారా కాదు. వాళ్ళు ఆ శాఖకి ఏం చేసినారో దాన్ని బట్టి కాకుండా వాళ్ళు ప్రెస్ మీట్లలో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది ప్రాచుర్యం ఉంది. ఇప్పుడు అదే కావన్నా మనం కోరుకుంటే, మంత్రులు సమర్థంగా పనిచేయడం అని కావన్నా, లేకుంటే ఆ మాటలు తూటాలు విడిచే వాళ్ళు కావన్నా. నేనేమంటున్నా అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దృష్ట్యా ఈ మంత్రులు సరిగ్గా పనిచేయాలి, వాళ్ళ శాఖ పట్ల మంచి అవగాహన పెంచుకోవాలి, మన రాష్ట్రంలో అభివృద్ధి కోసం మనం ఏం చేయాలి, మన శాఖ ఏం చేయాలి అని ఆలోచించాలంటున్నాను. అది లేకుండా అడ్డగోలు మాట్లాడుకుంటే ఏమొస్తుంది, ఏం రాదు. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇది ఊహాగానం మాత్రమే, మంత్రివర్గంలో ఎలాంటివి ఉండవు. కాకపోతే కొందరు సోషల్ మీడియా ద్వారా ఏం చేస్తారంటే ఇది అంటే వాళ్ళు చెల్లించిపోతే నేను పోతున్నాను అని మంత్రులు డిమోరల్ అవుతారు. ఆ చంద్రబాబు నాయుడు గారిని కూడా మైండ్ గేమ్ అంటారు. మైండ్ గేమ్ లో కరెక్ట్ కాదు. ఇంకొక నా ఉద్దేశం ఏంటంటే ఆయన తొందరపడి మంత్రివర్గం తీసుకోవడం తొందరపడలేదు, తీసేయడం కూడా తొందరపాటు నేను అనుకుంటున్నాను. కనుక తెలుగుదేశం పార్టీలు మంత్రులు ఉంటారు, ఇంకో 1 ఏడాది దాకా అయితే ఉంటారు అంటున్నా. సరే, ఇక రాజకీయాలు ఏదైనా జరగవచ్చు శ్రీకాంత్ గారు, నేను కాదని లేను. ఒక్క అవకాశం ఏదైనా ఉంటుంది, దానికి 99% అయితే రాదు. ఎగ్జాక్ట్లీ, అవును.